వెల్కమ్ టు అవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో రెండో పంటకు నీళ్లివ్వాలని రైతులు శాంతియుత నిరసన చేపట్టారు. పెందుర్రు అడ్డ రోడ్ నుంచి బంటుమిల్లి ఎంఆర్ఓ కార్యాలయం వరకు సాగిన నిరసనకు కర్త ఉప్పాలరాము సంఘీభావం ప్రకటించారు. సముద్ర తీర ప్రాంతమైన కృత్తివెన్ను, బంటుమల్లి మండలాల్లో ఉప్పునీటి ప్రభావంతో పంటలు నష్టపోతున్నాయని, రబీ వరికి నీరివ్వకపోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాల్వా పంటకు వెంటనే నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. చాట్రాయ్ మండలం కోటబాడు గ్రామంలోని ప్రాచీన శివాలయంలో కార్తీక మాస మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ద్వాదశి సందర్భంగా శివలింగానికి విశిష్ట అభిషేకాలు చేసి భక్తుల చేత గుప్పెడు బియ్యంతో అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం నేత్ర, కుంభ, సింహ, నంది, నక్షత్ర హారతులతో పంచహారతులు సమర్పించారు. అర్చకులు పేటేటి గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దద్దోజనం, తీర్థప్రసాదాలు అందుకున్నారు. సదాశివ నమ శివాయ. శంభో శంకర నమ శివాయ. సాంబ సదాశివ నమ శివాయ. జరిగేగా శివలింగ సర్వసుగంధ సులేపితలింగ బుద్ధి. అటు వెళ్ళిపోండి. ఓం నమ శివాయ. ఏమండి ఇటు రాకూడదు మధ్యలో. అందరూ కూడా వరుస క్రమంలో వచ్చి ఆ శివయ్య తండ్రికి అన్నాభిషేకం కొరకు ఆ ఎసట్లో బియ్యం వేయవలసిందిగా కోరుతున్నాం. మన కోటపాడులో కొలువై ఉన్న అత్యంత పురాతనమైన శివాలయ ప్రాంగణంలో కార్తీక మాస మహోత్సవాల సందర్భంగా అన్నాభిషేకం, ఈరోజు అన్నాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా ఆ శివయ్య తండ్రి కోసం అన్నం వండి అన్నాన్ని అర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా అందరూ కూడా ఎసరులో బియ్యం వేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. సాంబ సదాశివ నమ శివాయ. శంభో శంకర నమ శివాయ. సాంబ సదాశివ నమ శివాయ.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసన రచ్చబండకు ప్రజలు ఆదరణ ఓర్చుకోలేక మంత్రి అచ్చెన్నాయుడు దాడులకు ప్రోత్సహిస్తున్నారని వైసీపీ ఇన్ఛార్జి పేరాడ తిలక్ ఆరోపించారు. అధికార మదంతో పోలీసులు అడ్డుపెట్టి దాడులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తమపై కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో సంత బొమ్మాలలో 500 కోట్లు, మూలపేట కోర్టుకు 4600 కోట్లు, కాపు గోదాయ వలసలో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. అచ్చెన్నాయుడు 40 ఏళ్ల హయాంలో శాశ్వత పథకం ఏది చేయలేదని సవాల్ విసిరారు. ప్రతి నెల 6 లక్షల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు సుమారు 3 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు పెన్షన్ రూపంలో అందించిన చరిత్ర మాది, మా ప్రభుత్వాన్ని. అక్కడున్న స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు. మరి 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు గెలిచిన గ్రామం జగనన్న ఆశీస్సులతో ఈరోజు మేము స్థానిక సర్పంచ్గా, ఎంపీటీసీగా గెలిచామని, మాకు గౌరవం ఈ గ్రామంలో ప్రజలు ఇచ్చారని, ప్రజలకు సేవ చేసే బహుత్తరమైన అవకాశం నాకు దక్కిందని సర్పంచ్ ప్రతినిధిగా జనార్దన్ గారు అక్కడ మాట్లాడుతుంటే దానికి మీరు దాడి చేయడానికి వస్తారు. ఆయన చేసే సేవలు మీరు ఒకసారి చూసుకోండి. ఈవేళ ఆ గ్రామంలో సొంత నిధులతో శివాలయానికి రోడ్ వేసింది అతని సొంత నిధులతో వేయటం జరిగింది. 2 లక్షల రూపాయలతో శివాలయం అంగ కృష్ణమూర్తి ఇంటి నుంచి శివాలయం వరకు 2 లక్షల రూపాయలతోనే అతను సొంత నిధులతో రోడ్డు వేయడం జరిగింది. మరో రోడ్డు మీరు చూసుకోండి, శారదా కాలనీ నుండి మెయిన్ రోడ్డు వరకు సొంత డబ్బులతో 4 లక్షల రూపాయలు సొంత డబ్బులతో జనార్దన్ గారు సర్పంచ్గా, ఎంపీటీసీగా మా కుటుంబానికి ప్రజల అవకాశం ఇచ్చారు, ఆదరించారు, గౌరవించారు. మా జగనన్న ఆశీస్సులతో నేను గౌరవాన్ని పొందాను. పేద కుటుంబంలో పుట్టిన చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం బొమ్మాయిపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త దేవరాజులు 2 కిడ్నీలు దెబ్బతిని అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో డాక్టర్ పొన్న యుగంధర్ పిలుపుతో మండల జన సైనికులు కలిసి 14,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. తగ్గువారిపల్లి ఇంద్రమ్మ కాలనీలో యాక్సిడెంట్లో నడుం విరిగి మంచానికి పరిమితమైన కార్యకర్త సురేంద్రకు 5,000 సహాయం అందించారు. స్థానిక జన సైనికులు మహేష్, శర్వో, శాంతమూర్తి, పవన్, కిరణ్, అభి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా జనసేన పార్టీ ఇన్ఛార్జి నెల్లూరు కాన్స్టిట్యున్సీ నుంచి మేము బంగారుపాలెం మండలం బొమ్మాయిపల్లి గ్రామంలో ఉన్న గత 6 నెలల నుంచి అనారోగ్యంతో రీనల్ ఫెయిల్యూర్ తోటి డయాలసిస్ చేసుకుంటూ ఒక నిరుపేద జీవనం సాగిస్తున్నటువంటి దేవరాజుల గారి కుటుంబాన్ని మేము పరామర్శించడానికి వచ్చాం. ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు వారందరూ కూడా మాతో కూడా ఉండటం చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన కోరుకున్న సమాజం నెరవేర్పులో భాగంగా మేమందరం ఈ కుటుంబాన్ని ఈరోజు పరామర్శించడం మేము చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ మంచి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం తరపున ఈ కుటుంబానికి రావాల్సినటువంటి ఆర్థిక సహాయం కానీ, ఈ కుటుంబానికి రావాల్సినటువంటి పెద్ద పంచాని మండలం రాయలపేట పంచాయతీలో రోడ్డు విస్తరణ పనులకు ఎదురైన అడ్డంకులు తొలగాయి. అభ్యంతరాలు వ్యక్తం చేసిన గ్రామస్తులను ఒప్పించేందుకు పలమనేరి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అధికారులు నిర్వాసితులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇళ్ల అంగళ్లు తొలగించాల్సి వస్తుందనే ఆందోళనపై రెవెన్యూ, ఆర్ఎండ్బీ అధికారులతో గ్రామస్తుల అభిప్రాయాలు సేకరించి సమస్యలు పరిష్కరించారు. గ్రామస్తులు పూర్తి సమ్మతితో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో తహసీల్దార్ హనుమంత్ నాయక్, ఆర్ఎండ్బీ డీఈ ధనలక్ష్మి, ఏఈ ఆదికేశవులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మీరు మన చెప్పినట్టు అన్ని అవుతాయి. మనీ ఎక్కువ తీసుకుని మనం రకరకాల అంగలు పెట్టేసి డబ్బు పెట్టించేస్తారు. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. మీకు ట్రాఫిక్ లేకపోతే మూమెంట్ లేకపోతే మీకు కూడా ఇబ్బందే కదా. స్మూత్ గా వెళ్ళిపోతే చాలు. ఇప్పుడు 2 బండ్లు స్మూత్ గా మూవ్ అయినాయి సమస్య. ఇప్పుడు స్మూత్ గా పోవడం 7:30 ఉందని చూసాం సార్. మన సార్ మొదటి మేడం వాళ్ళు వచ్చేసి ఎంత ఉంటే అంత మార్కింగ్ మనం వేసింది కాదు కదా. ఆ రోజు మీరు వేసిందే కదా, మీరే ఉండి వేపించుకోవాలి. ముందు అదే సార్ 700 మీటర్ వేసినారు. వాళ్ళు 2 కాలంటే వేసినారు. ఈ సార్ చెప్పారు అదే మా చుట్టుపక్కల కదా ఆడించి అంటే ఆడేమైందంటే కొంచెం ఫ్రీగా ఉండే చోట ఒక రకంగా ఉంటుంది, ఉండే చోట ముందు అది చెప్పిన వాళ్ళు. పాత మార్కింగ్ ఎంత ఉంది? సెంటర్ నుంచి 7:30. పాత మార్కింగ్ 7:30 కాదు 12, 6:30. 12:30 మీటర్ తీసుకోండి. కొలతలు ఉంటాయి. రెడ్ మార్క్ ఉండాలి. కార్తీక మాస సోమవారం సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే అయ్యప్ప వినాయక భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఒక్క రోజులోనే సుమారు 30,000 మంది భక్తులు దర్శనం చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల తాకిడి దృష్ట్యా పార్కింగ్, క్యూ లైన్లు, తాగునీరు, భద్రత వంటి అన్ని ఏర్పాట్లను ఆలయ ఈవో పెంచల కిషోర్ స్వయంగా పర్యవేక్షించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా కాణిపాకం పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల ప్రవాహం కొనసాగుతున్నందున అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచినట్లు దేవస్థానం తెలిపింది. ఓం గణేశాయ నమః. ఈరోజు మనం కాణిపాకం దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భం అవడం వల్ల ఎక్కువ మంది భక్తులు, అందులో 2 days హాలిడేస్ కూడా ఉన్నాయి, సాటర్డే సండే కూడా. అందువల్ల ఎక్కువ మంది భక్తులు ఈరోజు మన దేవస్థానానికి వచ్చారు. సుమారుగా 30,000 మంది వరకు ఈరోజు మన స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ఆశీస్సులు పొంది ఉంటారు. ఇంకా వస్తూనే ఉన్నారు. బాగా రద్దీగా ఉన్నాయి. అన్ని క్యూ లైన్లు కూడా ఫుల్గా ఉన్నాయి. ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు ఇప్పుడు కేరళలోని అయ్యప్ప స్వామి క్షేత్రానికి వెళ్ళడానికి ప్రధాన రహదారి మందే అవ్వడం, సో అందులో విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు అందుకోవడానికి విఘ్నాలకి అధిపతి అయినటువంటి మన విఘ్నేశ్వర స్వామి కాణిపాకంలో స్వయంభూగా వెలుస్తున్నారు కాబట్టి ఆయన ఆశీస్సులు తీసుకుని వారి యాత్ర మొదలు పెడతారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి, నలుమూల నుంచి కూడా కాణిపాకం స్వామివారి ఆశీస్సులు తీసుకుని వాళ్ళ యాత్ర మొదలవుతుంది. కాబట్టి ఇక్కడికి అత్యధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు చేస్తున్నారు. సో వారికి అసౌకర్యం కలగకుండా అయ్యప్ప స్వాములతో పాటు మిగిలిన భక్తులందరికీ కూడా త్వరితగతిన దర్శనమయ్యేలాగా మేము ఈరోజు ముఖ్యంగా అంతరాల దర్శనం సంపూర్ణంగా క్లోజ్ చేసాం. వచ్చిన 1-2 ఉదయం నుంచి వచ్చిన విఐపీస్. చిత్తూరు జిల్లా పుగ్గనూరులోని 50 రాళ్ల మొరవ వద్ద వెలిసి ఉన్న శ్రీ దత్తక్షేత్రంలో కార్తీక మాస చివరి సోమవారం చిత్తా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, విశేష పూజలు జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం 6 గంటలకు దత్త భక్తులు శోభాయమానంగా దీపోత్సవం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. अर्वुणौत बभ्रुस्व मंगलः ये चेमागुं रुद्र अभिदो दिक्षुश्रिता सहस्रशो वैशागुं हेडयीमहे
असव्यो विश्वा भूतानि सदृष्टो मृडयाति नः नमो अस्तमीदुषे अधो ये अस्य सत्त्वानोऽहं तेभ्यो करन् नमः प्रमुञ्चदन्वनस्त्वमुपयोरार्त्नियोज्याम् याश्च देहस्तैषवपराता भगवो वप अपतत्यतुर्भगुं सहस्राक्षसदे जुदे निशील्यशल्यानां मुखान् ऋणस्त्व विश्वदः अतो यशुदिस्तवारे अस्वन्निदेहितं ब्रह्मभागमस्तु सूर्यः చిత్తూరు జిల్లా పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం పుష్కరిణిలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పుష్కరిణి రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించబడింది. ముందుగా కాశీ విశ్వేశ్వర ఆలయంలో పూజలు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చిన దీపాలను పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటం వద్ద భక్తి శ్రద్ధలతో సమర్పించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హరిహర మహాదేవ అంటూ దీపాలు వెలిగించి పాల్గొన్నారు. హిందూ జాగరణ సమితి తీర్థ ప్రసాదాలు అందించగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖలు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశాయి. ఇక్కడ పూలూరు నగరంలో పెద్దలు అందించినటువంటి ఒక వారసత్వ సంపద ఈ పుష్కరిణి సరైన పర్యవేక్షణ లేకుండా శిథిలావస్థకు చేరుకుంటున్నటువంటి సమయంలో ఒక 15 సంవత్సరాల క్రితము ఇక్కడ కొంతమంది యువత క్రికెట్ ఆడడానికని వచ్చి ఈ కోనేరులో కాస్త సేపు సెదదీరారు. అప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, ఈ కోనేరు అనేది మనకు పెద్దలు అందించారు కదా, దాన్ని మనం శుభ్రంగా ఉంచుకుందాము, ఇక్కడ ఒక దీన్ని ఆధ్యాత్మిక సారంగా ఏర్పాటు చేసుకుందాము అనే ఉద్దేశంతో ఈ కోనేరుని శుభ్రపరిచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి, అలాగే హైందవ సమాజంలో చైతన్యవంతాన్ని పెంపొందించాలా, హైందవ చైతన్యమే భారత సంక్షేమం, భారత సంక్షేమమే జగత్ కళ్యాణం అనే నానుడితో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ధర్మ చైతన్యాన్ని కూడా పెంపొందించేటువంటి మహత్తర కార్యక్రమాన్ని 15 సంవత్సరాల క్రితం నుండి మొదలుపెట్టారు. దానికి కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవ మహోత్సవాన్ని ఇక్కడ నిర్వహించుకుందామనే ఒక సంకల్పంతో ఆ రోజు ప్రారంభించారు. పెందుర్తి నియోజకవర్గంలోని పినగాడి గ్రామంలో కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా శ్రీ గణేష్ పార్వతీ సమేత చాముండేశ్వరి స్వామి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, పంచకర్ల వెంకటేశ్వరరావు, హరగోపాల్, సింహాచలం తదితర గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చాలా పవిత్రమైన రోజు. గత నెల రోజులుగా ఈ కార్తీక మాసంలో శివాలయాలన్నీ కూడా శివనామ జపంతో మారుమోగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా ఈ పెనగాడి శివాలయంలో మా హరిగోపాలు వారి దంపతులు ఆధ్వర్యంలో అనేక వారి మిత్ర బృందం కానీ అనేక కార్యక్రమాలు పవిత్రంగా నెల రోజులు కూడా పూజా కార్యక్రమాలు, ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా చేస్తూ ఉంటారు. క్రమం తప్పకుండా ఆ కార్యక్రమానికి మేము అటెండ్ అవుతా ఉన్నాం. ఆ శివుడు ఆశీస్సులు ఈ దేశానికి, రాష్ట్రానికి, మరి ముఖ్యంగా మా ప్రాంతానికి, మరి ముఖ్యంగా ఈ పెనగాడి గ్రామానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతో భక్తి సంఖ్యలతో శివభక్తులు ఇదంతా క్రమం తప్పకుండా ఈ టెంపుల్ అభివృద్ధిలో కానీ ఈ శివాలయం అభివృద్ధిలో కానీ అంటారు. ఆ శివ భక్తులందరికీ కూడా భీమిలి నియోజకవర్గంలోని ఎండాడ జూ పార్క్ హైవేపై 3 కార్లు ఒకదానికొకటి ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాద సమయంలో కార్లలోని సేఫ్టీ బెలూను తెరుచుకోవడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించి వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. ఆ కారు వెళ్ళిపోయాడు, ఇది సడన్ బ్రేక్ వేస్తుంది, ఇక్కడ మన మార్గాల దగ్గర జరిగింది కదా.
జరిగింది, ఎలా జరిగింది? ఆ కారుడు వేరే కారుడు బ్రేక్ వేస్తాడు, ఆ కారుడు వెళ్ళిపోయాడు, ఇది సడన్ బ్రేక్ వేస్తాడు, లాస్ట్ ఇక్కడ మన మార్గాల దగ్గర జరిగింది కదా. సేమ్. భీమిలి నియోజకవర్గం లక్ష్మీపురం పంచాయతీలోని అయ్యప్ప స్వామి పీఠంలో గురుస్వామి తాతినాయుడు ఆధ్వర్యంలో ప్రాతకాల పూజ కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. పూజలో భాగంగా పంచామృతాభిషేకం, పుష్పాభిషేకం, కర్పూర మంగళ నీరాజనం, అష్టోత్తర శతనామావళి వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిపించారు. అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొని స్వామివారి మెంటైన ఆశీర్వాదాలు పొందారు. స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, అమర పూలభిషేకం సమర్పయామి, నానానాంతర శుద్ధానం సమర్పయామి, చందనం సమర్పయామి, దివ్యశ్రీ యోగామహే సుగంధం పుష్కరామ సమేత హరి హరిద్రాం వసవం పూజాం హిరణ్యరూపాయ అయ్యప్ప స్వామి దేవత శరణం విశాఖపట్నం సిటీ జీవీఎంసీ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద హిందూపురంలో టీడీపీ నాయకులు వైసీపీ కార్యాలయంపై చేసిన దాడిని ఖండిస్తూ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు పిలుపుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, మహిళా అధ్యక్షురాలు పేదాడ రమణకుమారి, కార్పొరేటర్ పట్ట శశికళతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాడి చేసి అద్దాలు పగలగొట్టి సామాన్లు కూడా పగలగొట్టి దాడి చేయడం అనేది చాలా అమానుషమైనటువంటి చర్య అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తా ఉంది అంటే పూర్తిగా మహిళ అక్కడ ఇన్ఛార్జ్ గా ఉంటే కార్యాలయం మీద దాడి చేయడం అనేది చాలా అమానుషం. మేము దీన్ని ఖండిస్తూ ఈ రోజు విశాఖపట్నంలో అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మా నాయకులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఆయన ఆలోచన మేరకు ఇక్కడ పెద్దలందరూ కూడా అప్పారావు గారు, మరి పెద్దలు జాన్వేశ్వరి గారు, అనుబంధ విభాగాల నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎంత ఎక్కువ మమ్మల్ని బాధ పెట్టాలనుకుంటే మీరు అంత అనుభవిస్తారు. దానికి తగ్గ ప్రజలు కూడా ఈ రోజు సిద్ధంగా ఉన్నారు దానికి సమాధానం చెప్పడానికి. అది విషయం తెలుసుకోండి. మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తూ ప్రశ్నించినందుకు అక్కడికి బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉండి వచ్చి ఏ కార్యక్రమంలో పాల్గొనడం లేదు, ప్రజలకు సంక్షేమం లేదు, ప్రజలకు ఎటువంటి కార్యక్రమం న్యాయం జరగటం లేదని ప్రశ్నించినందుకు ఆ కార్యాలయం మీద దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తల మీద కూడా దాడులు చేసినటువంటి విషయాన్ని మేము ఖండిస్తూ ఇటువంటి చేస్తే దీనికి తగ్గ మీరు ప్రతీకారం తీర్చుకునే మేము కూడా తీర్చుకోగలం. కానీ మేము సౌమ్యంగా మా నాయకుడు ఆదేశానుసారం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మేము చాలా సౌమ్యంగా వెళ్తున్నాం. ప్రతిదానికి కూడా మేము ప్రశ్నిస్తున్నాం తప్ప ఇలా దౌర్జన్యాలు చేయలేదు, గుండాయిజం చేయలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. భీమిలి నియోజకవర్గం తగరపు వలస శ్రీనగర్లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 23న అంబేద్కర్ భవన్లో జరగనున్న భారత రాజ్యాంగ దినోత్సవ మహాసదస్సుకు ప్రతి దళిత పల్లెలో ప్రచారం చేయాలని భీమసేన సభ్యులు పిలుపునిచ్చారు. దళిత గృహాలను సందర్శించి సదస్సుకు హాజరు కావాలని కోరారు. అనంతరం నీలి జెండాలతో జై భీమ్ నినాదాలు చేశారు. దళిత నాయకులు మాట్లాడుతూ ఉద్యోగాలు, రాజకీయాలు, వ్యాపారాలలో ఎదిగిన స్థితికి అంబేద్కర్ చూపిన బాట కారణమని, ఇలాంటి సదస్సులకు హాజరై ఉద్యమాలకు ప్రజలు తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే మనం మాట్లాడే హక్కు కానీ, మనకు నచ్చింది తినే హక్కు కానీ ప్రతిదీ కూడా ఆ రాజ్యాంగంలో వచ్చింది. ఒకప్పుడు మనల్ని
ఊరికి చివరగా లేదా తీసిపడేసినటువంటి జనాంగానికి ఈరోజు హక్కులు వచ్చాయంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఇప్పటికీ 76 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి రేపు 77వ సంవత్సరంలో వెళ్తున్నాం. సో ఈ రాజ్యాంగం వల్ల మన ఇక్కడ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ దేశంలో మనకు వచ్చింది. సో అటువంటి గొప్ప పండుగ మనం సెలబ్రేట్ చేసుకోవడానికి, ఎందుకంటే ఈ రాజ్యాంగం మనకు పవిత్ర గ్రంథం కాబట్టి ఇది పండుగ. ఈ పండుగ మనం సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఒక సదస్సును ఏర్పాటు చేస్తాం. ఈ సదస్సులో హైదరాబాద్ నుండి ప్రొఫెసర్ కంచి ఐలయ్య శెట్టాడు గారు ఒక ప్రముఖ రచయిత ఆయన, అలాగే డాక్టర్ బై నరేష్ గారు జాతీయ అధ్యక్షులు మూఢనమ్మకాల నిర్మూలన హైదరాబాద్, అలాగే శ్రీమతి తులసి చంద్ర ప్రముఖ జర్నలిస్ట్ ఈమె కూడా హైదరాబాద్. రాజమహేంద్రవరం పీజీఆర్ఎస్ లో నిర్ణీత గడువులో అర్జీలు పరిష్కరించకపోవడం ప్రజల సంతృప్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ తో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. మొత్తం 156 అర్జీలు స్వీకరించగా రెవెన్యూ 66, పంచాయతీరాజ్ 23, హోం 22, మున్సిపల్ 6, ఇతర శాఖలకు 49 అర్జీలు చేరాయి. మత్స్యకారులకు లైసెన్స్ల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని, ఐకాట్ కర్మయోగి శిక్షణ కోర్సులు గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం పంపిణీకి పూర్తి ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెరువు ఆక్రమణలు, స్కూల్ రికార్డ్ సవరణ, దీపం పథకం సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవర్ టీవీ న్యూస్.